హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ చెట్టు చూస్తున్నారు కదండి, ఇది చూడగానే మీకు గుర్తొచ్చిందా? ఇది పారిజాతం చెట్టు అండి. ఈరోజు మనం పారిజాతం కషాయం తయారీ చూసుకుందామండి. దాని కొరకు ఈ చెట్టు నుండి మనం ఒక 4 ఆకులను తీసుకుందామండి. మనం 4 ఆకులు సరిపోతాయి మనకు. ఆ 4 ఆకులను తీసుకొని మనం ఇంకో 4 ఆకులు అండి, ఇవి ఇలానే ఉండాలి, లేతగానే ఉండాలి, నీరు ముదురు కాకుండా ఉండాలండి. ఆ 4 ఆకుల్ని శుభ్రంగా కడుక్కుందాం. మనం శుభ్రంగా కడుక్కుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మన ఛానల్ వచ్చేసి విజయ 365 బ్లాగ్స్ అండి, యూట్యూబ్ ఛానల్ అండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి కషాయాలు, కొత్తిమీర, పుదీనా, తులసాకులు, బచ్చల కూర, పాలకూర, వీటికి సంబంధించిన జ్యూసులు వస్తుంటాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఈ కషాయానికి మనం గ్లాసున్నర వాటర్ తీసుకుందామండి. గ్లాసున్నర తీసుకోవచ్చు, 2 గ్లాసులు తీసుకోవచ్చు. ఎక్కువసేపు మరగబెడుతున్నాము, 2 గ్లాసులు తీసుకోవాలి. ఇక మనకు గ్లాసున్నర అయితే సరిపోతుంది, కాబట్టి మనం గ్లాసున్నర తీసుకున్నాం. తీసుకొని మనం మరిగించుకోవాలి. 4 ఆకులను కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు మరిగించాలి. గ్లాసున్నర పోసిన వాటరు గ్లాసు వరకు వచ్చే వరకు మరిగించాలి దాన్ని మనం. ఇంకో అలా వేసుకోవాలి. అలా మరుగుతాయి. ఆ వాటర్ హీట్ కావడానికి నిమిషం పడుతుంది, నిమిషంన్నర పడుతుంది. అవి మరగడానికి అవి ఒక 3 నిమిషాలు పడుతుంది. మొత్తం 5 నిమిషాలు. ఇట్లా మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇలా మరగాలి, మరిగించుకోవాలి మంచిగా. ఆకుల కలర్ మారిపోవాలి, వాటర్ కలర్ కూడా మారాలి. చూడండి, ఇలా మారిపోవాలి. 5 నిమిషాలు మరిగించుకోవాలి. అది అయిపోయిందండి. ఇది మరిగింది, మనకు కావాల్సిన కలర్ వచ్చేసినాయి. ఇక మనం దీన్ని దింపుకొని వడపోసుకోవాలి. ఇక చూడండి, వాటర్ కలర్ కూడా మారిపోయింది. సరిపోద్ది ఎంతవరకు మరిగితే. వడగట్టుకోవాలి మనం దాన్ని తీసుకొని. మన ఛానల్ ప్రత్యేకంగా హెల్త్కు సంబంధించి స్టార్ట్ చేయడం జరిగిందండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్త్ డైట్కి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి దీంట్లో. కలర్ ఎలా వచ్చిందో చూడండి. ఇది చూడండి, గ్లాసులు వచ్చేసింది. హాఫ్ గ్లాసు మరిగిపోయింది. అది దీంట్లో మనకు ఏదన్నా బెల్లం కానీ, తేనె కానీ, నిమ్మరసం కానీ యాడ్ చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఏది లేదు కాబట్టి మనం దీన్ని ఇలాగే తాగేయాలి. తయారైపోయింది, మనం దీన్ని తాగాలి. ఇక మొత్తం అయిపోయిందాక గ్లాస్ దించొద్దు. అయిపోయిందండి తాగడం. ప్రతి ఒక్క చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ మాత్రం పెట్టండి. ఖచ్చితంగా కామెంట్ పెట్టండి భయ్యా, వీడియో చూసిన వాళ్ళు. దీని మీద అభిప్రాయం. థ్యాంక్ యూ.